బస్సులు నడుపుతాము అనేది ఒక వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని నేను అంటాను. వాళ్ళు ఏ రాత్రికైనా మిడ్ నైట్ 10 దాటిన తర్వాత కూడా టెంపుల్ దగ్గర నుంచి సుదూర ప్రాంతాలకు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సర్వీసులు నడపబడను అనే విషయం మీద మీరు కొద్దిగా క్లారిటీ ఇస్తే. ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, చైర్మన్ గారికి, సర్పంచ్ గారికి, ఇతర అధికారులందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా 3 విషయాలు ఆర్డీఓ గారు చెప్పారు. డిఎస్పీ గారు బాగా మోసగించినట్టు అక్కడ స్థానికంగా ఉంది అని అనుభవించిన ఇదితో చెప్పినట్టు అంత ఫీలింగ్ వచ్చింది. అక్కడ పుట్టిన వాళ్ళకైతే తెలుస్తాయి సబ్జెక్ట్ అక్కడ ఉండేది, ఆ సమస్యలు కూడా చెప్పారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకి చైర్మన్ గారు కొండపెట్టుకుంటున్నాయి వచ్చి ఉంగమూరు రోడ్డు దాకా మంచి లైట్స్ వేయిస్తానని చెప్పాడు. 30 లైట్స్ చాలా అదృష్టం. నేను వచ్చింది కూడా దానికోసం. ముఖ్యంగా నేను ఒక 10 రోజుల నుంచి ఆర్డీఓ గారు అడుగుతా ఉన్నాను, కోఆర్డినేషన్ మీటింగ్ ఖచ్చితంగా నన్ను పిలవండి సార్, నేను రావాలా, కొన్ని అడగాల, కొన్ని పనులు చేయిస్తున్నాం. స్వామి గారి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. అంటే నేను అక్కడ ఆ ఊళ్ళో పుట్టినోడిని కాబట్టి చెప్పాను, చాలా పవర్ఫుల్. మనం నటించామంటే మనకి ఆ నటన ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అవుతుంది. అధికారులు అందరూ చెప్తారు. అందరూ మనస్ఫూర్తిగా 7 days ఒక యజ్ఞం లాగా దీక్ష కొట్టి చేయండి, మీ అందరికీ మంచి జరుగుతుంది. ఒకటి. రెండోది ఆర్ఎండ్బి మీద నాకు వెరీ ఇంపార్టెంట్. రోడ్డు ఏదో చేసినట్టే ఉంటారు కానీ ఏమి చేయదు. ఆ చిల్లమండలు అంటే కనీసం ఆర్ఎండ్బికి కొండపెట్టగుంటలో రథం బయలుదేరించి పాత పెట్టగుంటకి వెళ్ళి తిరిగి రిటర్న్ అయ్యేదాకా ఆ పక్కన ఒక అంత గుంట ఉంది కానీ ఆ గుంటలు కూడా పోడ్చదు. చాలా బాధ వేస్తుంది. రథం పైకి ఉంటారు, వాళ్ళకి ఎవరు ఉంటారో ఎంతమంది ఉంటారో తెలియదు. అదొక ఆనందంగా అందరూ ఎక్కేసి ఉంటారు. పైకి నుంచి ఆ రథం వస్తూ ఉంటే కింద ఆ చక్రం ఆ కొసక ఎచ్చిపోయింది. కనీసం ఆ స్వప్పులు వేసేవాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఆ చక్రం కింద ఉంటారు. కాబట్టి ఆ ఎడ్జిని 2 feet మట్టితో అది మెయిన్ పోయినసారి ఆపస్థితి జరిగింది. అక్కడ గతం టర్న్ అయింది. ఆ టర్నింగ్ కూడా వీలైతే కాంక్రీట్ పోయినసారి జరిగిన మిగతా కాంక్రీట్ ఆ టర్నింగ్ ఎక్కువ కాంక్రీట్ ఏది చేస్తే అది మంచిది. అది ఏదైనా ఉంటే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే పోతుంది. ఒకటి కాబట్టి ఆర్ఎండ్బి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. దానివల్ల రథం చాలాసార్లు ప్రమాదం తప్పిస్తున్నారు. భక్తులు చాలామంది ఉంటారు. ఆ కొండపెట్టకుంట దాటి ఎడ్జ్ దాటి నుంచి రోడ్డు మీద వచ్చేటప్పుడు ఇటు కలువ ఉంటుంది, అక్కడ గమనించాలి. చాలా కలువ ఉంటుంది. చెట్లు తీపిచ్చేటప్పుడు ఊరికే తట్టి అటు నెట్టేస్తారు. ఊరికే అటు తట్టేసి అటు నెట్టేస్తారు. దానికి ఏదైనా ఒక ఆటో వస్తుంది, ఎట్లా తప్పించుకోగలరు? 2 wheeler వస్తుంటాడు, బాగా స్పీడ్లో వస్తుంది. తినాలంటే రకరకాల మాస్ వస్తుంది, తప్పించుకోలేదు. కాబట్టి ఆ చెట్లు బాగా క్లీన్ చేయాలి. ఆ మోటు కూడా తీసి పక్కన వేయాలి. ఇది చేయాలి. తర్వాత రెండోది వచ్చేసి గౌరవాల నుంచి పాత పెట్టడానికి వచ్చేది. ఇక్కడ ఎంత మాస్ వస్తుందో గౌరవాల నుంచి కూడా పాత పెట్టడానికి అదే జనం వస్తుంది. అది ఎవరైనా పంచాయతీ గౌరవాల నుంచి పాత పెట్టడానికి వచ్చే రోడ్డు. ఊరికే ఆ టయానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు. ఆయన ఒక 10 ట్రాక్టర్లు తీసుకొచ్చి తప్ప ఆడ పోసేసుకొని వెళ్ళిపోతాడు. వచ్చే ఆటో మొత్తం మంచి చీరలు కట్టుకొని బట్టలు కట్టుకొని ఆ రోడ్డు వస్తే వాడు తిరిగి మళ్ళీ పోలేదు. దానికి వాటర్ కొంచెం చేస్తే మంచిది, క్యూరింగ్ చేయాలి. అది ఒకటి. అవి 2 అది మాత్రం చాలా ఇంపార్టెంట్. వాడు ఎవరు దానికి బాధ్యత, ఎవరు గౌరవాలు రోడ్డు అది చూడండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా ఇంకా దాన్ని మెన్షన్ చేశారు, అన్నీ చెప్పాడు. అయితే నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను అంతే. ఎందుకంటే ఆ రోడ్డు వల్ల చాలా ప్రమాదం ఉంది. మట్టి ద్వారా ఊరికే ఆ పక్కన ఉన్న గ్రావెల్ తీసుకొచ్చి అక్కడక్కడ చల్లేస్తారు. ఆ దుమ్మంతా వచ్చేసి ప్రయాణికులందరూ ఇబ్బంది పడతారు. అది దానికి వాటర్ కూడా సప్లై చేయాలి. 4 రోజులు వాటర్ కానీ సప్లై చేయాలి. చాలా డిస్టెన్స్. అదొకటి చూడండి. తర్వాత పాత పెట్టడం నుంచి కొండ పెట్టడానికి లైట్ ప్రాబ్లం. నైట్ అందరూ మంది తిరుగుతూ ఉంటారు. పాములు తిరుగుతుంటాయి, తేళ్ళు తిరుగుతుంటాయి. పాదచారికి చాలా ఇబ్బంది. దాని మీద కూడా లైట్ కొంచెం చూడాలి. తర్వాత ఆగమ శాస్త్రం అని చెప్పారు, ఇప్పుడే వెళ్ళలేదు. ఆగమ శాస్త్రం అంటే కొంచెం చిన్న పొరపాట్లు ఉన్నాయి. మా దృష్టికి కూడా చాలామంది స్వామీజీలు అప్పుడప్పుడు టచ్ చేస్తుంటారు. దీని తర్వాత అది చేస్తున్నారు. దాని కొన్ని ఉత్సవాలు కానీ కొన్ని వాటిని కూడా యోగాలు
వేద పండితులు ఉన్నారు కాబట్టి దాన్ని కూడా గమనిస్తే బాగుంటుందండి. అది ఒకటి. తర్వాత చిన్న చిన్న విషయాలు మీరు ఆర్టీఓ గారి ముందు, ఎమ్మెల్యే గారి ముందు చెప్పినట్టు కాకుండా నిజంగా మనస్ఫూర్తిగా చేసి ఆ ఉత్సవాల్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. తర్వాత డిఎస్పీ గారి ముందు చెప్తున్నాం, ఆ లోకల్ పాత పెట్టకుండా కొండ పెట్టకుండా వాళ్ళ వెహికల్స్ వస్తాయి సార్ అక్కడికి. వాళ్ళ రైల్వే ట్రాక్ అవతల ఆపేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ ఉండి చెప్పించుకుంటేనే వాళ్ళు 2 వీలర్ అయినా ఏదైనా వస్తుంది, లేకపోతే అది సాధించదు. అలాగే ఇంకోటి ఏంటంటే పాత చిత్రకూటలు అయినా సరే బ్యాక్ సైడ్ నుంచి వస్తే వెళ్ళిపోవచ్చు. ఫ్రీగా తిరుగుని వచ్చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. 2 వే అయిపోతే మా ప్రాబ్లం ఆ ఇరిగేషన్ కాలం సోమశేల కాలం కొంచెం బాగా నీట్గా చెట్లకి తీసేసి మీరు అడుగు మార్చేస్తారు. అదొకటి. ఇటు కొండ పెట్టడం పాత పెట్టడం వచ్చేసరికి రైల్వే స్టేషన్కి వచ్చే రోడ్డు, అక్కడి నుంచి వచ్చిన ఇంకొక రోడ్డు 2 వీలర్స్ ఆటోలు అడిగిపోవచ్చు. దాన్ని కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. క్లియర్ చేస్తే మాకు డైవర్షన్ మాకు ప్రాబ్లం ఏం లేదు. రూట్ క్లియర్ ఉంటే ఈ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ ఉంటుంది. ఏదన్నా చిన్న మొత్తంగా వేసుకున్నారు, నోట్ చేసుకోండి. మంచి కంపెనీ తీసుకొని లైట్ తీసిస్తాం, లైట్ తగ్గించి కనెక్షన్ ఇస్తే దొంగతనం జరగకుండా ఉంటుందని చదివేసుకుంటారు. జరిగినప్పుడు మనం ఏం చేయలేము. జరగకముందు మనం జాగ్రత్త పడాలని నా ఉద్దేశం. నేను తీసిస్తాను. 30 లైట్లు వేసి మనకి అక్కడ లైటింగ్ ప్రాసెస్ ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది, తిరిగి వాళ్ళం. కానీ మిగతాన్ని కూడా కార్యక్రమాలను సజావుగా చేస్తున్నాం. ఇప్పటికే కాలం ఎక్కువైంది. ఎమ్మెల్యే గారు ఈరోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన నాయుడు సీనానాయక్ గారికి, అదేవిధంగా చైర్మన్ గారైన మన పెద్దలు శ్రీరామరావు గారికి, అదేవిధంగా భూగో కొండపెట్టకుండా పాల్గొన్న సర్పంచ్ శ్రీను, అదేవిధంగా మన యూనిట్ డివిజనల్ డీసీ గారైన కమలరావు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేస్తున్న అధికారులు అందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న బీజేపీ పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానంద గారికి, ఈఓ గారికి, పూజారులకు, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి, ఇతర అధికారులకు, మీడియా సోదరులకు, ప్రజలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా నిర్వహించాలి. ఈ కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు మన టెంపుల్ చైర్మన్ శ్రీరామరావు గారు, అదేవిధంగా ఈఓ గారు పర్యవేక్షణలు ఇవన్నీ కూడా జరుగుతాయి. మనం అంతా కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలి. ముఖ్యంగా గ్రామ పెద్దలు ఎవరైతే సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆ సేవలో పాల్గొంటారో, ఆ కార్యక్రమాలు పాల్గొంటారో, ఆ పెద్దలందరూ కూడా దీనికి తోడ్పాటునిచ్చి అందరూ కూడా ఈఓ గారు, మాగారి గారు అందరూ కూడా కలుపుకొని ముందుకు సాగాలని నేను మనవి చేస్తున్నాను. ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సుజావుగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి అందరూ ఆఫీసర్స్ కూడా దీనికి కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లక్షల సంఖ్యలో జనాభా భక్తులు వస్తారు కాబట్టి దీన్ని ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా, ప్రజలకి వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మనందరి ఉంది. కాబట్టి అందరూ కూడా మనం ఆ కార్యక్రమాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నేను నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా పోలీస్ శాఖ వారైతే ట్రాఫిక్ కంట్రోల్ మొట్టమొదటిగా ఆ జంక్షన్స్ హైవేస్ ఉన్నాయి, అక్కడ బ్యారికేడ్స్ పెట్టి వచ్చిపోయే వాహనాలు కానీ వచ్చిపోయే ప్రజలకు కానీ ఇబ్బందిగా చేయాలని నా మనవి. అదేవిధంగా అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి గిఫ్ట్ కాకుండా కూడా దానికి చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఎక్కువ జనం క్రౌడ్ వస్తుంది కాబట్టి ఒక స్టార్ మీకు ఏర్పాటు చేసి ఇంకా ఎప్పుడు కూడా అక్కడ ఒక
బయోవేస్ట్ చేస్తున్నారని గతంలో కానీ పెట్టుకునే దానికి కావచ్చు, అక్కడ ఒక ఇతర ప్రదేశానికి వస్తున్న వెహికల్స్ పార్కింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్స్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ సిబ్బంది దాన్ని తప్పకుండా డిఎస్పీ గారు తగిన సిబ్బందిని ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా ఎక్కువ ఫోర్స్ ఇచ్చి దానికి వాళ్ళు చర్య తీసుకోవాలని తెలియజేస్తాను. అదేవిధంగా రవాణా శాఖ వాళ్ళు కూడా ఆ టైంలో ఎక్స్ట్రా బస్సెస్ మన ఆర్టీసీ సంబంధించి వచ్చినారు. తప్పకుండా ఆర్టీసీ బస్సు ఇతర గ్రామాల నుంచి కూడా గతంలో ఏదో పెట్టాము, దానికంటే గురిగా ఎక్కువ వచ్చేటట్టు పెట్టాలని కూడా తెలియజేస్తున్నాం. మీకు కావాల్సిన ప్లేస్ వరకు కూడా అక్కడ ఎప్పుడు గతంలో ఎక్కడ బస్సు అక్కడే మీకు అక్కడ లైటింగ్ సౌకర్యం ఇంకా ఏదైనా ఇతర తప్పకుండా అధికారులు కల్పిస్తారు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైద్య శాఖ వారికి అక్కడ ఏదైనా రోగాలు ఇవి కాకుండా మెడికల్ క్యాంప్స్ పెట్టగా, అదేవిధంగా ఏదైతే ఆ చుట్టుపక్కల గుంటగా అవన్నీ ఉన్నాయి అక్కడంతా కూడా మీటింగ్ కానీ అవన్నీ కూడా చేసేటట్టు అక్కడ సర్పంచ్ గారికి సహకారం అవన్నీ కూడా చేయండి. అదేవిధంగా ఎంపీఓ కూడా మీకు సహకరిస్తారు, ఎంపీఓ ఎంఆర్ఓ ఇద్దరు సార్ కూడా సహకరిస్తారు. అదేవిధంగా నీటి సరఫరా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కావాలి కాలువల నీళ్ళు వస్తున్నాయి కాబట్టి కోనేటికి నీళ్ళు కావాలన్నా అదే చుట్టుపక్కల గుంటలు వాటన్నిటి కూడా నీటితో నింపి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా తాగునీరు కూడా సప్లై చేసేదానికి ట్యాంకర్స్ గతంలో పెట్టున్నాం మనం. ఎందుకంటే అన్ని సైడ్లు కూడా ట్యాంకర్స్ సప్లై చేసి ఆడ పెట్టి వాటర్ ఇబ్బంది కాకుండా తాగేదానికి ఆయన చేస్తున్నాం. అదేవిధంగా ఆయన చేయాలని కూడా తెలియజేస్తాము. అదేవిధంగా రోడ్డు మరియు ఆర్ఎంపీ వాళ్ళు ముఖ్యంగా మెయిన్ రోడ్ నుంచి రోడ్డుకి వైపుగా జంగిల్ క్లియరెన్స్ చేసేసి మనం ఎంపిక చేసాం సార్. సార్ ఇనాగరేషన్ చేశారు. దాంట్లో మనందరి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మంచి క్వాలిటీ, మంచి భోజనం, మంచి సహకారం, మన జరిగిన మహేంద్ర గారి సహకారంతో మంచి కోమల రాష్ట్రానికి భోజనం ప్రతిరోజు 3 పూట్ల పెడతాం సార్. కాబట్టి మీరందరూ మంచి అకామిడేషన్ ఉంటుంది. తర్వాత పోయి సాగాలని అన్ని విషయాలు కూడా చూసుకుంటాం సార్. కాకపోతే ఏంటంటే కొద్దిగా కోఆర్డినేషన్ ఉండాలి సార్ అన్ని విషయాల్లో. అట్లాంటి మిస్హ్యాప్స్ ఈసారి జరగకుండా ఆ వెంకటేశ్వర దైవం అన్ని కార్యక్రమాలు బాగా జరగాలని ముందులాగే లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే గారి సహకారం ఎంత బాగా జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా సార్ సహకారంతో ఆ కార్యక్రమం బాగా జరగాలని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తాను. ముందుగా గౌరవ కావాలి ఎమ్మెల్యే మీ విధంగా గౌరవ డిఎస్పీ గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా బాగా ఉత్సవాలు ఏర్పాటు చేసుకోగలిగాము. ఎమ్మెల్యే గారు కూడా 2 సార్లు పిలిపించి అదేవిధంగా కంటిన్యూ చేసుకోండి, మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి 4 సార్లు పిలిచి చెప్పారు. సార్ చెప్పిన విధంగా గైడ్లైన్స్ ప్రకారం ఈసారి కూడా అలాగే కంటిన్యూ చేసుకుంటాము. ముఖ్యంగా డిఎస్పీ గారు చెప్పినట్టుగా పోలీస్ వారితో మేము వాళ్ళు బాగా చేశారు, వాళ్ళు సహకారం తీసుకుంటాం. తర్వాత ముఖ్యంగా చాలా బాగా సహకరించిన వాళ్ళు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళు ఎందుకంటే క్లీనింగ్నెస్ అంటారు కాబట్టి దేవస్థానంలో పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద కమిషనర్ గారు కలిసాము. సార్ కూడా సాధపగా వచ్చారు. అందులాగే మేము దానికి సహకారం చేస్తామని చెప్పారు. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లో అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా పాటిస్తారు. వాళ్ళందరితో నేను కోఆర్డినేట్ చేసుకుంటాను. ముఖ్యంగా రథం విషయంలో సార్ రథం దాన్ని మళ్ళీ నీట్గా రీఎన్ఫోర్స్మెంట్ బాగా చేయడం జరిగింది. ఆర్ఎంపీ వాళ్ళు కూడా లెటర్ సబ్మిట్ చేసినాం సార్. వాళ్ళు సార్ ఫిట్నెస్ దాన్ని మొత్తం చేసి దాన్ని ఒక విధంగా చాలా బాగా చేశాను. ఆ రోజు కొద్దిగా పోలీస్ ఫోర్స్ చుట్టూరు రోప్స్ కొట్టుకొని తర్వాత ఈసారి నేను దాన్ని చైన్స్ పెట్టాను సార్. తాడు కాకుండా చైన్స్ అయితే స్లోగా అవుతారు. తర్వాత దాని మీద ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. లాస్ట్ 16 years లాస్ట్ టైం మనకు వాళ్ళకి మిస్ అయ్యారు. వాళ్ళని పిలిచి అడ్వాన్స్ కూడా పంపించేశారు. వాళ్ళు దాని గురించి కంప్లీట్గా మేము అంతా తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది లేదు సార్. ఇంకా మిగతా డిపార్ట్మెంట్లు అన్నింటిలో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం సార్. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లో సార్ ఈసారి కూడా అందుబాటులో ఉండి ఆ కార్యక్రమాలన్నీ కూడా చూసుకుంటాం సార్. తర్వాత సార్ ఇప్పుడు కళ్యాణం చెప్పినట్టుగా ఒక లిస్ట్ సబ్మిట్ చేస్తాం సార్. వాళ్ళని మాత్రం అలౌ చేయండి. వాళ్ళని మాత్రమే లిస్ట్ ఇస్తాం సార్. వాళ్ళు మాత్రమే ఉంటారు. అన్ని విధాలుగా మన ఆరోగ్య శాస్త్రం ప్రకారంగా మన రక్షణ
రోజు వచ్చినారు. అందువల్ల దాన్ని చెప్పారు ఉపయోగపడదు కూడా. మీరు ఎవరు లిస్ట్ ఇవ్వండి, తక్కువ మంది లిమిటెడ్ మెంబర్స్ వాడు మాత్రమే ఉండండి, అప్పుడు అక్కడ ఎటువంటి స్టాంప్ జరగకుండా ఉంటుందని చెప్పారు సార్. అవి కూడా మాకు ఇది 5వ బ్రహ్మోత్సవం. మన ఎమ్మెల్యే గారు నన్ను తీసుకెళ్ళి అక్కడ చైర్మన్గా పెట్టిన తర్వాత ఇది 5వ బ్రహ్మోత్సవం. ఈ కరెక్ట్గా ఈ సమయంలో ఎలక్షన్ కోడ్ రావడం, అక్కడ ఆయన స్వయం పర్యవేక్షణ లేకుండా పోవడం, ఒక ఎదుగుతాను నాకు అక్కడ నేను ఒక వలలాగా ఒక ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాను. అవన్నీ కూడా అది ఎవరికైతే ఆ డ్యూటీ ఉందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కోనేరుని నీట్ అండ్ క్లీన్ చేసి పెట్టుకొని తెప్పవలసిన వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగేటట్టు చూడండి. రైల్వే ట్రాక్ నుంచి 3 కిలోమీటర్లు, 4 నుంచి 3 కిలోమీటర్లు మధ్యలో వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు లైన్ మార్చేటప్పుడు కాంట్రాక్టర్లు ఆ లైట్లన్నీ తీసేసి ఎక్కడో మొగ్గమూరు దగ్గర ఎక్కడ పెట్టారన్నారు. తర్వాత ఆ లైట్లు సరిగా వేయలేదు. మళ్ళీ వచ్చి కూడా ఆర్చికాడ లైట్ కాకపోతే మా యువ గారు మొత్తం 2 లైట్లు ఆర్గనైజర్లు పెట్టి తీసిచ్చారు. ఒకటైతే మెన్ పర్సన్స్ని కొంచెం మ్యాన్యుటీలు వేసేసి తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎక్కువ ఈ ట్యాంకర్స్ అవి ఫిల్ చేసే దగ్గర వాటికి మనం డంప్ చేసే దగ్గర కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం సార్. ఈవెన్ షిఫ్ట్ వైజ్గా మేము వాళ్ళ ప్రొసీడింగ్స్ తయారు చేస్తున్నాం. చూసుకోండి అమ్మా, ఎందుకంటే ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎస్హెచ్ఓ, ఈఓ మీరు నలుగురు కూడా కోఆర్డినేట్ చేసుకోకపోతే లా అండ్ ఆర్డర్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఆ తర్వాత అక్కడ భక్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, మొత్తం స్టాఫ్ అంతా కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి ఫంక్షనరీస్ కానీ, అధికారులు కానీ, ఏఈసు, డిఈసు, తర్వాత అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్సైజ్ కావచ్చు, పోలీస్ వారు కావచ్చు, అందరూ ఉంటారు. కోఆర్డినేషన్ అనేది మీ నలుగురు డిపార్ట్మెంట్ మధ్యనే ఉన్నారు. అలాగే సార్, మిగతా ఆర్గనైజేషన్ ఈవో మీ నలుగురు కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ కావాలి. అలాగే సార్, తప్పకుండా ప్లాన్ చేసుకుంటున్నాం సార్. తహసీల్దార్ గారు ఓకేనా?